अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈరోజు మనము కీర్తనల క్లాస్లో మనము ఒక అద్భుతమైన కీర్తన, ఇది శ్రీ నిత్యానందుల వారి గురించి వారి యొక్క శిష్యుడైనటువంటి శ్రీల బృందావన దాస ఠాకూర్ల వారు విరచితం చేసిన ఒక అద్భుతమైన కీర్తన. ఎవరు శ్రీల బృందావన దాస ఠాకూర్ల వారు అంటే, శ్రీ వ్యాస మహర్షినే కలియుగంలో బృందావన దాస్ ఠాకూర్గా జన్మించారనమాట. అంటే ఒక్కొక్క యుగంలో భగవంతుడు అవతారాలు పొందుతూ ఉన్నప్పుడు అదేవిధంగా వారు అనుయాయులు కూడా అదే రూపాల్లో వస్తూ ఉంటారనమాట. ఆ విధంగా శ్రీల వ్యాస మహర్షి ఇక్కడ మనకి బృందావన దాస ఠాకూర్లుగా ఆయన జన్మించారు. ఆయన నారాయణీ దేవి, ఆమె ఎవరు అంటే శ్రీ వాసాది పండిట్ ఉన్నారు కదా, అంటే సాక్షాత్తు నారద మహర్షి శ్రీ వాసాదిగా ఆయన ఆవిర్భవించారు. ఆయన యొక్క మేనకోడలే నారాయణీ దేవి. ఆమె గర్భంలో శ్రీల వ్యాస మహర్షి ఈ యొక్క బృందావన దాస ఠాకూర్లాగా జన్మించడం జరిగింది. ఆయన శ్రీ నిత్యానందుల వారి శిష్యుడు అనమాట, దీక్ష తీసుకున్నటువంటి శిష్యుడు. ఆయన విరచితం చేసినటువంటి ఈ యొక్క కీర్తనను చూద్దాం. ఓకే, హరే కృష్ణ. శ్రీల బృందావన దాస ఠాకూర్ల వారి విరచితం. अंतरे निताय बहिरे निताय निताय जगत माया, नगर निताय नगरी निताय कथाये काया। अंतरे निताय बहिरे निताय निताय जगत माया, नगर निताय नगरी निताय कथाये काया। साधन निताय भजन निताय निताय नयन तारा, साधन निताय भजन निताय निताय नयन तारा। दशदिकमय निताय सुंदर निताय भुवन भारा, दशदिकमय निताय सुंदर निताय भुवन भारा। अंतरे निताय बहिरे निताय निताय जगत माया, नगर निताय नगरी निताय कदाये काया। राधा माधुरी अनंग मंजरी निताय नितु से सेवे, कोटि ससधर वदन सुंदर सक सखी बलदेवा। राधा माधुरी अनंग मंजरी निताय नितु से सेवे, कोटि ससधर वदन सुंदर सक सखी बलदेवे। अंतर निताय बहरे निताय निताय जगत माया, नगर निताय नगरी निताय कदाये काया। राधा भागिनी श्याम सुहागिनी सवसखी गण प्राण, जनहर लभरी मंडप सजनी श्रीमणि मंदिर नाम। राधा भागिनी श्याम सुहागिनी सवसखी गण प्राण, जनहर लभरी मंडप सजनी श्रीमणि मंदिर नाम। अंतर निताय बहरे निताय निताय जगत माया, नगर निताय नगरी निताय कथाये काया। निताय सुंदर योग पीठधर रत्न सिंहासन सेजे, भासन निताय भूषण निताय विलास सखी रमाजे। निताय सुंदर योग पीठधर रत्न सिंहासन सेजे, भासन निताय भूषण निताय विलास सखी रमाजे। अंतरे निताय बहिरे निताय निताय जगत माया, नगर निताय नगरी निताय कथाये काया।
कि काही बार निताय शबर अंकी मुख सव अंगा निताय 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 नूतरंगा कि कही बार निताय शबर अंकी मुख सव अंगा निताय 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 नीतरंगा अंतरे निताय बहिरे निताय 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 जगत माया नगर निताय नगरी निताय कथाये काय निताय बोलिया दुबहु तुलिया काली भव्रजरे पूरे दस बृंदावन यही निवेदन निताय न चढ़ो मोरे निताय बोलिया दुबहु दुलिया काली भव्रजरा पूरे दस बृंदावन यही निवेदन निताय न चढ़ो मोरे अंदरे निताय बहिरे निताय निताय जगत माया नगर निताय नगरी निताय कथाये काय अंतर निताय बहिरे निताय निताय जगत माया नगर निताय नगरी निताय कथाये काय హరే కృష్ణ. ఈ యొక్క కీర్తనలో భావము ఎంత ఇదిగా అంటే ఈ యొక్క శ్రీ నిత్యానంద ప్రభువుల వారు ఎవరు? పంచతత్వాలలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభుగా రావడము, తర్వాత నిత్యానంద బలరాముడే నిత్యానందుల వారిగా అవతార రూపం దాల్చడము, అదే అన్నమాట. అంటే ఈ నిత్యానందుల వారి శిష్యుడైన శ్రీల బృందావన దాస ఠాకూర్ల వారు గురువుని తలుచుకుంటూ ఈయన విరచితం చేశారనమాట. अंतरे निताय बहिरे निताय निताय जगत माया नगरी निताय नगिरी निताय కాయి కథాయే కాయ అంటే మహాప్రభు యొక్క ఆ యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరూ పంచతత్వాలందరూ కూడా గదాధర పండిట్ కానీ శ్రీ బలరాముని యొక్క రూపమైనటువంటి నిత్యానందుల వారు కానీ, తర్వాత శ్రీవాసాది ఆయన కానీ, అద్వైత ఆచార్యులు కానీ, వీరందరూ కూడా నిత్యము శ్రీవాస ఆంగన్ అనే ప్రాంతంలో ఉండి వారు నిత్యము యొక్క సంకీర్తనోద్యమాన్ని చేపట్టేవారనమాట. ఈయన ప్రభు ఎవరు? నిత్యానంద ప్రభువుల వారు కూడా హరిదాసు ఠాకూర్ల వారితో నిత్యము హరినామాన్ని జపించమని మాయాపూర్లో ఉన్నప్పుడు కూడా అన్ని చోట్లకు వారు తిరుగుతూ వెళ్ళేవారు. ఇప్పుడు ఈ యొక్క శిష్యుడైనటువంటి బృందావన దాస్ ఠాకూర్ల వారు చెప్తూ అంతర్నితాయ్ బహిర్నితాయ్ అంటే నిత్యానందుల వారు అందరి హృదయాలలో అంతర్గతంగా ఉంటారు, బహిర్గతంగా కూడా అన్ని ఇదిగా ఉంటారు. జగతంతా కూడా ఆయన నితాయ్ నితాయ్ అనే ఆ నామాన్ని తలుస్తూ ఆ యొక్క ఆయనే ఉన్నారు. ఇక నగర నితాయ్ నగరి నితాయ్ అంటే అందరి హృదయాలలో శ్రీ నిత్యానందుల వారు ఉన్నారు. అదేవిధంగా నిత్యానందుల వారు అంటే అందరికీ ప్రియకరంగా ఉన్నారు అంటూ ఆయన యొక్క గురువుని అంత హృదయాంతరాలలో నుంచి ఆయన గుర్తు తెచ్చుకుంటూ శ్రీల బృందావన దాస ఠాకూర్ల వారు వర్ణిస్తున్నారనమాట. ఇక సాధన నితాయ్ భజన నితాయ్ నితాయ్ నయన తార దశదికమయ నితాయ్ సుందర నితాయ్ భువన భార. సాధన నితాయ్, సాధన అంటే ఏమిటి? నిత్యము కూడా మనం అందరం కూడా ఒక నియంత్రితమైన సూత్రాలను మనము వాటికి బద్దులయ్యి ఇప్పుడు హరినామాన్ని జపిస్తూ ఉన్నాము. అది ఎలాగా? ఒక సాధన. అంటే మనకు ఈ యొక్క కలియుగంలో హరినామమే శ్రేష్టమైనది అని చెప్పారు కాబట్టి అది ఒక తపస్యగా సాధనగా మనము చేస్తున్నాం. అదేవిధంగా నిత్యానందుల వారిని కూడా ఒక సాధనగా నేను తీసుకుంటున్నాను. ఇక భజన నితాయ్, నిత్యము నితాయ్ నితాయ్ అంటూ భజన చేయడం వల్ల ఆయనే నాకు పూజ చేసే విధంగా, ఆరాధించే విధంగా దైవంగా ఆయన ఉన్నారు. ఇక నయనతార, నయనతార అంటే ఆయనే నాకు కళ్ళకు వెలుగుగా ఉన్నారు. నయనము అంటే కళ్ళు, ఆ యొక్క తారలాగా. తార ఎలాగా? ఆ యొక్క కాంతివంతంగా ఉంటుంది. ఆ విధంగా ఆయనే నా కళ్ళకు వెలుగులాగా ఉన్నారు.
దశ దిశమయ అంటే అన్ని 10 దిశలలో కూడా అంత ఆయన మయమై ఉన్నది. శ్రీ నిత్యానందుల వారి మయమై ఉన్నది. ఆయన ఎంతటి సుందర రూపం, నితాయి సుందర, ఎంతటి సుందర రూపము ఆయనది. తర్వాత నితాయి భువన భార, ఆయన ముల్లోకాలలోనూ కూడా ఆయన దశ దిశలా వ్యాపించి అంతటి సుందర రూపాన్ని పొందినటువంటి వారు అంటూ తన గురువుని అంత ఇదిగా బృందావన దాస్ ఠాకూర్ల వారు తెలియజేస్తూ ఉన్నారనమాట. ఇక రాధార మాధురి అనంగ మంజురి నీతాయ్ నీతు సేవే కోటి ససధర నవన సుందర సక సఖి బలదేవే వదన సుందర. ఓకే, రాధార మాధురి ఇక్కడ ఈ భగవంతుణ్ణి ఆ యొక్క దివ్యమైన ఆ లోకంలో భగవంతుణ్ణి శ్రీమతి రాధారాణి, ఆమె యొక్క అష్టసకులు, ప్రియసకులు, ప్రాణసకులు, మంజరీలు, వీరందరూ కూడా భగవంతునికి ఎంతో సేవలు చేస్తూ ఉంటారనమాట. అలాంటి సేవలు చేస్తున్నటువంటి వారిలో మంజరీస్ అని కూడా ఉంటారు కొంతమంది. ఆ మంజరీస్ వాళ్ళు తరువాత జన్మంలో అంటే వీళ్ళొచ్చి ద్వాపర యుగంలో భగవంతునికి సేవ చేసినటువంటి మంజరీలు కలియుగంలో తర్వాత వారు జన్మను పొందారు. అలాంటి మంజరీసులో అనంగ మంజరి అనే ఆ యొక్క రూపము అంటే బలరాముడే సాక్షాత్తు నిత్యానందుల వారు, కానీ భగవంతునికి సేవ చేసే విధంలో అనంగ మంజరి రూపంలో ఉండేవారనమాట. ఆ అనంగ మంజరి రూపమే నిత్యానందుల వారు ఉండేవారు. ఆ విధంగా మనకి కలియుగంలో చూసినప్పుడు శ్రీల రఘునాథ దాస భట్ట గోస్వాములు ఉన్నారు కదా, వాళ్ళల్లో రఘునాథ దాస గోస్వామి వచ్చి రాగమంజరి అంటే మొదట ఆయన రాగమంజరిలో ఉండి భగవంతునికి సేవ చేస్తున్న వారు, తరువాత కలియుగంలో శ్రీ రఘునాథ దాస భట్ట గోస్వామిగా జన్మించారు. అదేవిధంగా బృందాదేవి తులసి మహారాణి ఆమె ముకుంద దాసునిగా జన్మించారనమాట. తర్వాత శ్రీల రూప గోస్వామి కలియుగంలో జన్మించారు. ఏ విధంగా రూపమంజరిలో మొదట ఆయన సేవలు చేస్తున్నారు, తర్వాత రూప గోస్వామిగా జన్మించారు. అదేవిధంగా శ్రీల సనాతన గోస్వామి రతిమంజరి అంటే ఈ మంజరీస్ అంతా సేవలు చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ అలాగ వాళ్ళు భగవంతుని సేవలో ఉన్నవాళ్ళు. తర్వాత కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ఆవిర్భవించినప్పుడు వీరందరూ మంజరీస్ అందరు కూడా తిరిగి ఇలాగ జన్మలు పొందారనమాట. రఘునాథ దాస గోస్వామి ఆయన రసమంజరిగా సేవలు అందించిన వారు. శ్రీల గోపాల భట్ట గోస్వామి గుణమంజరిలో సేవలను అందిస్తూ ఉండి కలియుగంలో షడ్ గోస్వాములుగా వాళ్ళు జన్మించడము జరిగిందనమాట. ఆ విధంగా ఇక్కడ రాధామాధురి అనంగమంజరి యొక్క ఆ సేవలో ముందు భగవంతుని సేవ చేస్తున్న ఆ యొక్క రూపమే నిత్యానందుల వారు. నితాయి నితుసే సేవ, ఆ విధంగా భగవంతునికి సేవలు చేస్తూ ఆ యొక్క అనంగమంజరి నిత్యమైనటువంటి ఆ రూపంతో ఉన్నవారు. ఆ విధంగా భగవంతునికి రాధారానికి సేవలు చేస్తూ ధన్యులయ్యారనమాట. ఇక కోటి ససధర వదన సుందర సకసకి బలదేవే, ఇక్కడ బలదేవునితో పోలుస్తూ అంతటి ధీటుగా నిత్యానందుల వారు ఉన్నారు అని ఇక్కడ చెప్పడం. బలరాముడు బృందావనంలో ఉన్నప్పుడు ఎలాగా కోటి చంద్రుని యొక్క కిరణాల యొక్క కాంతి రూపంగా ఉండేవారట. ఒక్క చంద్రుడు కాదు, కోటి చంద్రులు కిరణాలు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా బలరాముడు ఆ యొక్క శక్తిని పొంది తర్వాత నిత్యము కూడా సుందరమైన రూపం ఆ బలరాముని యొక్క రూపము. నిత్యము సకసకులు బృందావనంలో తన తోటి గోప బాలురతో సకులతో సఖిలతో అందరితోనూ ఆయన నిత్యము ఆ యమునా నది తీరంలో విహరిస్తూ ఉండేవారు కదా బలరాముడు.
అలాంటి బలరాముడికి ఈయన భిన్నం కాదు, వేరు కాదు. అలాంటి బలరాముడే ఈ యొక్క నిత్యానందుల వారు అని ఇక్కడ చెప్పడము. అంటే నిత్యానందుల వారు కూడా అంతటి అద్భుత సౌందర్య రూపం అన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభువు బంగారు వర్ణంలో ఉండేవారు కదా. ఈయన శ్వేతవర్ణం, ఆ యొక్క శ్వేతవర్ణంలో నిత్యానందుల వారు ఉండేవారు. ఇక రాధార భాగిని శ్యామ సహగిని సవసకి ఘన ప్రాణ జన్హర లభరి మండన సజని శ్రీమణి మందిర నామ. రాధార భాగిని, రాధార భాగిని అంటే రాధా, శ్రీమతి రాధారాణి ఉన్నారు కదా, వారి యొక్క సోదరి అనంగమంజరి అన్నమాట. అంతటి ఫేమస్ అనంగమంజరి అంటే అక్కడ ఎలాగా శ్యామ సహగని అంటే శ్యామ సుందరుడెవరు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైన సఖి శ్రీమతి రాధారాణి సోదరి అయినటువంటి ఈ యొక్క అనంగమంజరి. ఈమె యొక్క కార్యం ఏమిటి అక్కడ అంటే, అక్కడ శ్రీమణి మందిరం, అలాంటి ఆ మందిరాన్ని అన్ని వేళలా ప్రత్యేకత తీసుకొని దానినంతా ముస్తాబు చేస్తూ శ్రీమతి రాధారాణి, కృష్ణుడు అందరూ అక్కడ చేరినప్పుడు వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఆ మందిరాన్ని పర్యవేక్షిస్తూ అలంకరణ చేస్తూ ఆ యొక్క దీంట్లో ఉండేవారు. అంటే నిత్యానందుల వారి యొక్క ఆ అనంగమంజరి రూపంలో ఉన్నప్పుడు ఈ సేవలన్నీ కూడా చేస్తుండేవారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఆ మండపాన్నంతా సజ్జని అంటే ఆ మండపం అంతా కూడా సవ్యంగా ఉందా లేదా చూసుకొని ఆ పనిలో అనంగమంజరి రూపంలో సేవలు చేశారు నిత్యానందుల వారు ముందు ఇది జన్మలో అనమాట. ఆ విధంగా ఓకే. తర్వాత నితాయ్ సుందర యోగ పీఠధరే రత్న సింహాసన సేజే భాసన నితాయ్ భూషణ నితాయ్ విలాసే సఖిరమాజే. ఆ భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభువుకి నిత్యానంద ప్రభువులు వారు ఏ విధంగా ఉండేవారు. ప్రతి యుగంలోనూ చూడండి, మనకి కృతయుగం, సత్యయుగం తీసుకున్నప్పుడు అక్కడ ఆదిశేషుని రూపంలో భగవంతునికి సేవల్ని అందించారు. తర్వాత త్రేతాయుగం తీసుకోండి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారికి సోదరుడు లక్ష్మణునిగా సేవల్ని అందించారు. ద్వాపర యుగంలో సాక్షాత్తు కృష్ణ భగవానునికి సోదరునిగా బలరామునిగా సేవల్ని అందించారు. కలియుగంలో సాక్షాత్తు కృష్ణ భగవంతుని అవతార రూపమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువుకి ఆయన యొక్క సహచరునిగా ఉంటూ నిత్యానందుల వారు సేవల్ని అందించేవారు. ఇక్కడ ఎలాగ సేవలు అంటే, ఆయన నితాయి యోగపీఠ్ అంటే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు యొక్క ఆవిర్భావం చేసినటువంటి ప్రదేశం యోగపీఠ్. ఆ యొక్క యోగపీఠంలో ఆయన రత్నసింహాసనంలో భగవంతుడు చైతన్య మహాప్రభువుల వారు కూర్చొండి పెట్టేవారనమాట. ఆ విధంగా సింహాసనం లాగా, ఆ రత్న సింహాసనం లాగా నిత్యానందుల వారు ఆయనకు తోడుండేవారట. ప్రతి ఒక్క కార్యక్రమంలో దగ్గర ఉండి చైతన్యుల వారిని అన్ని సేవలు చేస్తూ ఆ రత్న సింహాసనం అయి తాను అందులో కూర్చుండబెట్టి ఆనందపడేవారట నిత్యానందుల వారు అంటూ శిష్యుడైనటువంటి బృందావన దాస్ ఠాకూర్ల వారు తమ యొక్క గురువు గురించి చక్కగా వివరిస్తూ ఉన్నారనమాట. ఇంకా నిత్యానందుల వారు దుస్తులంతా కూడా నిత్యము ఎలాగంటే మంచిగా ఆ వర్ణము శ్వేతవర్ణం కదా, కాబట్టి చక్కగా ఆ యొక్క ఆభరణాలన్నీ అలంకరించుకొని తర్వాత ఆ యొక్క నీలం వస్త్రాన్ని ధరించి ఆ విధంగా ఉండేవారు. అంటే భాషణ నీతాయ్ భూషణ నీతాయ్, బంగారం అంతా కూడా అలంకరణతో భాషిస్తూ అలాగుండేవారు. ఇలాగ ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీ నిత్యానంద ప్రభువుల వారు ఒకసారి కీర్తనను చేస్తూ ఉన్నప్పుడు, ఆ రోజు ఉత్సవం లాగా చేస్తున్నప్పుడు అక్కడ వీరిద్దరు కూడా చైతన్య మహాప్రభువేమో బంగారు వర్ణంలో మెరిసిపోతున్నారు,
నిత్యానందుల వారు చక్కగా ఆభరణాలన్నీ వేసుకుని అంతటి ఆ యొక్క ఆకర్షణ భూషితుడై ఉన్నాడనమాట. అది దొంగలు వాటిని దూరం నుండే చూసి ఎలాగైనా ఈ కీర్తన అంతా అయ్యాక వారు నిద్రపోతారు, ఆ సమయంలో వెళ్ళి ఆ యొక్క ఆభరణాలన్నీ దొంగిలించవచ్చు అంటూ వారు ఆ కీర్తన జరుగుతున్నటువంటి ప్రదేశానికి వచ్చి వారు ఒక చెట్టు మీద కూర్చున్నారనమాట. ఆ రాత్రంతా అలాగే గడిచిపోయింది. ఎందువల్ల? నిత్యానందుల వారు మాయ ప్రభావం వలన అలాగే నిద్రపోయారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు మళ్ళీ కీర్తన చేశారు. కీర్తన చేస్తూ ఉంటే ఈసారి చెట్టు మీద ఉంటే తెలిసిపోతుందేమోనని చెట్టు దగ్గర ఒక గుహలాగా ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళారనమాట ఆ దొంగలందరూ. అక్కడేమైంది? నిత్యానందుల వారి ప్రభావం వలన తేళ్ళు, తర్వాత జర్రెలు అలాంటివన్నీ కూడా వారిని కుట్టడంతో రాత్రికి రాత్రి వాళ్ళు బెంబేలెత్తిపోయి అరుస్తూ బయటపడి పరిగెట్టుకుంటూ వచ్చి ఎక్కడైతే కీర్తన జరుగుతుందో అక్కడికి వచ్చి నిత్యానందుల వారి కాళ్ళ మీద పడి శరణాగతి పొంది వారందరూ మా తప్పుల్ని మన్నించండి మహాప్రభు అంటూ వాళ్ళు శిష్యులుగా చేరిపోయారట. అంటే నిత్యానందుల వారి యొక్క ఆ ఆభరణాలు, ఆయన దుస్తులు అవన్నీ కూడా వస్త్ర అలంకరణ కానీ అంత అద్భుతంగా ఉంటుంది. ఇతరులు అలాగే అట్రాక్ట్ అయ్యే విధంగా అలాగా ఆకర్షితులైపోతారు. అలాగా ఆకర్షితులైన వల్లనే దొంగలు కూడా వాటిని తస్కరించాలి అని వారికి ఆ బుద్ధి పుట్టిందనమాట. ఆ విధంగా నిత్యానందుల వారు అంతటి అలంకరణలో ఉండేవారు. ఇక కికహిబ అర నితాయ్ సబర అంకిముఖ సవ అంగ నితాయ్ 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 నూతరంగా. ఇక్కడ పూర్తిగా ఆ యొక్క ఏం చెప్తున్నారు అంటే నిత్యానందుల వారు ఎప్పుడు కూడా ఆ యొక్క సకులతో ఆ చుట్టూ ఉన్న గోప అదే గోప కాదు, ఆ యొక్క స్నేహితులతో వారితో అంతా కూడా నిత్యము ఆనందంతో గడిపేవారు. ఏ విధంగా? సాక్షాత్ బలరాముడు కూడా బృందావనంలో అలాగే సకులతో కానీ గోప బాలులతో కానీ నిత్యోత్సాహంతో నిత్యము ఆనందంతో గడిపేవారు కదా. అదేవిధంగా నిత్యానందుల వారు కూడా ఇక్కడ తమ యొక్క ఘనాలతో అందరితో కూడా ఆనందంతో ఉండేవారట. ఇక అంటే అంతటి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండేవారు. అలాంటి నిత్యానందుల వారి గురించి నేను ఏమి చెప్పగలను అంటూ ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. అంతటి ఆనందంతో దివ్యమైన ఆ యొక్క విషయాలతో ఆయన కూడి ఉంటారు అని ఇక్కడ చెప్పడం. ఇక అలాగా నిత్యానందుల వారు అందరితోటూ అంత ప్రియంగా ఉండడం వల్ల ఏమైంది? అక్కడ ఉన్నటువంటి అందరి అంగాలు అంటే శరీరం పూర్తిగా తనువు మనస్సు అంటాం కదా, ఆ విధంగా అందరి కళ్ళు కానీ వారి యొక్క శరీరం కానీ అంతా కూడా పూర్తిగా ఏమవుతుంది? నితాయ్ 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 అంటూ వాళ్ళు అరుస్తూ ఉంటారట. ఆ యొక్క సుందర రూపం, అద్భుత రూపాన్ని చూసి చుట్టూతా ఉన్న వాళ్ళ శరీరాన్ని మైమరిచిపోయి నితాయ్ 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 అంటూ వాళ్ళు కీర్తిస్తూ ఆ విధంగా ఆయన చుట్టూతా కీర్తిస్తూ ఉంటారు అంటూ ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ వారు తెలియజేస్తున్నారు. నితాయ్ బోలియ దుబహుతులియ కాలివ్రజేర పూరే దశ బృందావన ఏహి నివేదన నితాయ్న చడో మోరే. ఇక్కడ చివరికి ఈయన బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు, భగవంతునికి సరెండర్ అయిపోయారు. అలాగ అందరూ నితాయ్ 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 అని అరుస్తున్నారు కదా. నేను కూడా నా గురువు గారిని తలుచుకుంటూ నా చేతులను పైకి ఎత్తి దుబహుతులియా, నేను నా చేతులను పైకెత్తి నితాయ్ 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 అని అరుచుకుంటూ నేను బృందావన ధామానికి చేరుకుంటాను. ఆ యొక్క వ్రజానికి నేను వెళ్తాను. అక్కడ నేను ఎప్పుడూ భగవంతుణ్ణి తలుస్తూ అలాగే ఉంటాను. కానీ నన్ను ఎప్పుడు కూడా వీడిపోకూడదు. అంటే నా యొక్క గురువు నన్ను ఎప్పుడు కూడా నా చోడో మోరే అంటే నన్ను
వీడకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నన్నెప్పుడు విడిచిపెట్టవద్దు, నన్నెప్పుడు వీడిపోవద్దు, అలాగ మాత్రమే నేను అభ్యర్థిస్తున్నాను అంటూ శ్రీల బృందావన దాస్ ఠాకూర్ల వారు గురువు గారైనటువంటి ఆది గురువు బలరాముడు కూడా ఆది గురువుగా చెప్తారు. అదేవిధంగా నిత్యానందుల వారు కూడా ఆది గురువు. ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీతను సారాంశం తెలియచేసి అర్జునుని అంత ఆ విధంగా భయపడుతూ ఇతర ఎదురుగా ఉన్నటువంటి వారితో తమ బంధువులతో యుద్ధం చెయ్యాలా అన్న సందిగ్ధంలో ఉన్న అర్జునునికి తెలివి తెప్పించి ఆయన యుద్ధం చేసేలాగా చేశారు కదా. అంటే అక్కడ ఆ గీతాసారాన్ని తెలియజేశారు. అదేవిధంగా నిత్యానంద ప్రభువుల వారు కూడా శ్రీల షడ్ గోస్వాములలో ఒకరైనటువంటి శ్రీల జీవ గోస్వామిని కూడా తన వద్ద ఉంచుకొని ఆయన నవద్వీప ధామాన్ని, మాయాపూర్లో ఉన్న నవద్వీపాలను పరిక్రమ చేసుకుంటూ ప్రతి ద్వీపానికి శ్రీల జీవ గోస్వామిని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టతను అన్నింటినీ తెలియచేసి భగవంతుడు కృష్ణుడు అర్జునునికి తెలియజేసిన విధంగా నిత్యానందుల వారు కూడా శ్రీల జీవ గోస్వామికి అన్ని వివరణలు తెలియచేశారనమాట. ఒక ఆది గురువుగా ఆ స్థానంలో ఉండి ఆ విషయాలన్నీ చేశారనమాట. ఇది నిత్యానందుల వారు. రేపటి దినము నిత్యానందుల వారి ఆవిర్భావ దినోత్సవం అనమాట. అది మనము ఈరోజే తెలుసుకుంటున్నాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.